హాయ్, నేను మీ డాక్టర్ అహ్మద్ బాషా, సైకియాట్రిస్ట్, గ్రీన్ హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం షుగర్ లెవెల్స్ తాగటం మూలాన ఆల్కహాల్ వలన పెరుగుతుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఒక క్లయింట్ డ్రంకెన్ స్టేట్లో, బాగా ఆల్కహాల్ తీసుకొని ఇంటాక్సికేటెడ్ స్టేట్లో వచ్చారనమాట. రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ 300 ఉన్నాయి, బాగా షూటప్ అయి ఉన్నాయి. కంటిన్యూస్గా 1 to 2-3 డేస్ వరకు షుగర్ లెవెల్స్ హైనే ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తే నాకు షుగర్ ఇదివరకు ఏం లేదండి అని చెప్పారు. ఆల్కహాల్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత టెస్టులు చేస్తే షుగర్ కన్ఫర్మేటరీ టెస్టులు, డైలీ టెస్టులు అన్నీ కూడా షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి అన్నమాట. పాస్ట్ హిస్టరీలో కూడా నాకు ఒక 2 to 3 టైమ్స్ ఇలానే జరిగిందండి అని చెప్పారు పేషెంట్. ఇలా ఎందుకు జరుగుతుందంటే కొన్ని ఆల్కహాలిక్ బెవరేజెస్లో హై షుగర్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఈ ఆల్కహాల్ వల్ల కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా బాగా పెరుగుతుంది. ఈ రీజన్స్ వలన షుగర్ లెవెల్స్ బాగా షూటప్ అవుతాయి. సో ఎవరైనా డ్రంకెన్ స్టేట్లో ఉన్నప్పుడు హై షుగర్ లెవెల్స్ చూసి షుగర్ వచ్చిందేమో అని భయపడి మెడిసిన్స్ తొందరపడి మొదలు పెట్టకుండా డాక్టర్ని కలిసి సంప్రదించి వాళ్ళ సలహా తీసుకోండి. థ్యాంక్ యూ.